స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత చెల్లపిల్ల. మైథిలి శరణ్ గుప్తా పార్ట్ 2. మైథిలి శరణ్ గుప్తకి 9 ఏళ్లకే వివాహం అయిపోయింది. సరస్వతి వంటి పత్రికల్లో కవితలు రాస్తూ హిందీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దేవన్ శత్రుఘ్న్ సింగ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూనే తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1910లో ఆయన తొలి పుస్తకం రంగ్ మే బంగ్ ప్రచురితమైంది. ఆయన చాలా కవితలకు రామాయణ, మహాభారత, బుద్ధుడి కథలే నేపథ్యం. భారతి అనే కవితలు మాత్రమే స్వాతంత్రోద్యమ నేపథ్యంలో రాశారు. 1912లో రాసిన ఆ పుస్తకం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అప్పుడే మహాత్మా గాంధీ ఆయనకు రాష్ట్ర కవి అనే బిరుదును కూడా ఇచ్చారు. ఆయన రాసిన ఊర్మిళ, యశోధర పుస్తకాలు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. స్వాతంత్రం వచ్చాక మైథిలి శరణ్ గుప్తకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. 1954లో పద్మభూషణ్తో కూడా సత్కరించింది. చనిపోయే వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. 1964 డిసెంబర్ 12న తుది శ్వాస విడిచారు. ఇది మైథిలి శరణ్ గుప్త గురించి విషయాలు, విశేషాలు, వివరాలు.